తన వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడని ఒక భార్య తన భర్తని డంబెల్స్తో కొట్టి చంపేసింది. ఎస్, ఇది నిజం. అసలేం జరిగిందంటే, అతని పేరు శేఖర్. హైదరాబాద్ సరూర్ నగర్కి చెందిన వ్యక్తి. ఇతనికి చిట్టి అనే ఆమెతో పెళ్ళయింది. వీళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. అక్కడి దాకా బానే ఉంది. భార్య చిట్టికి కొద్ది రోజుల క్రితం హరీష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం భర్త శేఖర్కి తెలిసి భార్యని మందలించాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవడానికి భార్య మాస్టర్ ప్లాన్ వేసింది. భర్త శేఖర్ నిద్రపోతున్న సమయంలో భార్య చిట్టి తన ప్రియుడికి కాల్ చేసి రప్పించింది. అలా నిద్రలో ఉన్న శేఖర్ను భార్య డంబెల్స్తో కొట్టింది. అండ్ ఆమె ప్రియుడు గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఇదంతా జరుగుతున్న టైంలో కూతురు హాస్టల్లో ఉంది అండ్ కొడుకుని గణేష్ మండపం వద్ద పడుకోబెట్టింది. మార్నింగ్ లేచి డైల్ 100కి కాల్ చేసి భర్త రాత్రి ఎవరితోనో గొడవపడి వచ్చి నిద్రపోయాడు, మార్నింగ్ లేచి చూసేసరికి శవం అయిపోయాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత పోలీసులు అక్కడికి వచ్చిన తర్వాత భార్య చిట్టిపై అనుమానం వచ్చింది. అలా భార్య చిట్టిని విచారిస్తే ప్రియుడితో కలిసి తన భర్తను దారుణంగా చంపిందని తేలింది. ఇదంతా వింటుంటే ఎంత దారుణం అనిపిస్తుంది కదా. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి.